పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తరపున సినీ నటుడు శివాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొలాల దగ్గర జగన్ ఫోటోతో ఉన్న రాళ్లు వేయించారని, ఇంతటి దుర్మార్గమైన వ్యక్తిని ఈ భూమి మీద ఎప్పుడూ చూడలేదని శివాజీ అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే మన భూముల కబ్జాకు లైసెన్స్ ఇచ్చినట్టే అని ఆరోపించారు. చంద్రబాబు ఐటీ రంగంలో విప్లవం తీసుకొచ్చారని, కూటమి మేనిఫెస్టో దెబ్బకు వైసీపీ చాప చుట్టేసుకుందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని శివాజీ మండిపడ్డారు. విడదల రజని ఆవిడ మన మనిషి కాదు. ఆవిడ పెద్ద బిజినెస్ మ్యాన్, లేడీ బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు ఎట్లా మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలోనో ఆవిడ లేడీ బిజినెస్ మ్యాన్. రాత్రి చంద్రబాబు నాయుడు గారిని మొక్క అంది, ఆ తర్వాత లేదు ఇక్కడికి వచ్చేసి మొక్కలేదు ఎక్కలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి చెట్టు అని అంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ ఏదైతే మైన్స్ ఉన్నాయో ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో మొత్తం ప్లాంట్గానే వచ్చారు వీళ్ళందరూ కూడా. మీరు గమనించాలి. ఎడవల్లి మైన్స్ కానీ ఇక్కడ పక్కన రాత్రిళ్ళను మురికిపూడి ఈ ఏరియాలో వాళ్ళందరూ చెప్తా ఉంటే నాకేం ఆశ్చర్యం అనిపించలా. అరే బాబా, నెత్తి నోరు కొట్టుకొని చెప్పి ఆ రోజు ఊరంతా తిరిగి వద్దురా అయ్యా నమ్మకండ్రా. అంత అమాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా మా నాయనని చంపారు, మా బాబాయిని చంపారు, మమ్మల్ని చంపుతున్నారన్న ఒక్కసారి అవకాశం. ఆయన చిన్నపిల్లాడండి. అంత దారుణంగా ఎవరన్నా చిన్నపిల్లల్ని మోసం చేశారంటే నమ్ముతారు, కానీ లక్షల కోట్లు సంపాదించినటువంటి మనిషి ఒక్క అవకాశం అంటే ఇలా ఇస్తూ పోతే మీ బిడ్డల భవిష్యత్తు ఏంటి చెప్పండి. ఆయన వస్తా చిలకలూరు మన సాతులూరులో ఎవరినో బుల్లెట్ దింపుతా అని చెప్తున్నాడు. గురు ఇది పల్నాడు గురు, గుంటూరు కాదు, గుర్తుపెట్టుకో. అంత సినిమా లేదమ్మా, అంత సినిమా లేదు. చిలకలూరిపేటలో నువ్వు అనుకున్నట్టు ఒకే ఒక్కసారి మోసపోయారు విడుదల రజనీ విషయంలో. మిమ్మల్ని అసలు నేను చెప్తున్నాను, ఎంత దారుణంగా ఓడిపోతారంటే మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. ఖర్చు పెట్టద్దు డబ్బులు, అనవసరంగా పాటు చేసుకోవద్దు డబ్బులు. నువ్వు డబ్బులు ఇచ్చినా కానీ పుల్లారావు గారికి వేస్తారు ఓటు. ఈసారి చిలకలూరిపేట ప్రజలు మోసపోతారని నేనైతే అనుకోవట్లేదు. మీరెవరన్నా అనుకుంటున్నారా? ప్రతి వార్డులో కూడా గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలీదా? ఆయన చేసిన అన్యాయాల గురించి మీకు తెలీదా? ఎంత మోసం అండి. ఒక్క ఉద్యోగం ఉందా? మీ బిడ్డలు చదువుకుంటే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయా? పోనీ ఆసుపత్రికి వెళ్తే సరైన వైద్య సదుపాయాలు ఉన్నాయా? విడదల రజని ఆవిడ